వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇవాళ మనతో ఒక ప్రాముఖ్యమైన గెస్ట్ ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. అసలు సిఏ కోర్సు స్ట్రక్చర్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ స్టూడెంట్స్, ఎలాంటి అవకాశాలు ఉంటాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి 18 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సాయి కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25,000 మంది విద్యార్థులకి ఆయన కోచింగ్ ఇవ్వడం జరిగింది, ఆయన ట్రైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఎస్టీమ్డ్ పర్సనాలిటీ మనం ఇవాళ సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారిని అడిగి ఈ కోర్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్. గ్లాడ్ టు ఇంటర్వ్యూ సార్. అండ్ పాఠశాల అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ని బోత్ తెలంగాణ ఏపీకి ట్రైన్ చేస్తూ వస్తున్నారు. హౌ ఇస్ యువర్ జర్నీ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మై జర్నీ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2007 అండి. మా సొంత అకాడమీ పెట్టాను. సో ఇట్ వాస్ ఫేమస్ ఫర్ సిఎంఏ అండ్ సిఏ కోచింగ్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడైతే మేము అకాడమీ స్టార్ట్ చేసామో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ మొత్తానికి అసలు హైదరాబాద్లో కోచింగ్ ఉండేది కాదు, ఇండివిజువల్ సబ్జెక్ట్స్కే కోచింగ్ ఉండేది. సో అప్పుడు వచ్చిన థాట్ ప్రాసెస్ ఏంటంటే ఒక అండర్ వన్ రూఫ్ పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ ఒక అండర్ వన్ రూఫ్ దొరకాలనేది వాజ్ ద థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్లో స్టార్ట్ చేసిన అకాడమీ షిప్స్ అకాడమీ. సో దాన్ని సక్సెస్ఫుల్గా ఒక 7 years రన్ చేశాను. తర్వాత తపస్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి లకడి కపుల్ బ్రాంచ్లో ప్రొఫెషనల్ కోర్సెస్ని హెడ్ చేశాను. తర్వాత అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని దాంట్లో ప్రొఫెషనల్ కోర్సెస్ లీడ్ చేసి వైస్ ప్రెసిడెంట్గా రీసెంట్గా 2023 వర్క్ చేశాను. సో 2023లో మళ్ళీ నా సొంత సంస్థ పాఠశాలను పెట్టడం జరిగింది. సో పాఠశాల ఈజ్ ఓన్లీ ఎ లర్నింగ్ సెంటర్ అండి, ఇట్ ఈస్ నాట్ ఏ కాలేజ్. సో ఇదేంటంటే ఈ పేరుకి ఇన్స్పిరేషన్ కూడా మన సాంస్క్రిత్ నుంచి తీసుకున్నాను. సో సాంస్క్రిత్లో మనకు లర్నింగ్ సెంటర్ అంటే పాఠశాల అన్నారు. చాలామంది నన్ను అడిగారనమాట, సార్ ఇది పాఠశాలనా ఏ మిస్ అయిందా అని అడుగుతారు. సో అది పాఠశాలనే, ఇట్స్ ఏ సాంస్క్రిత్ వర్డ్. సో సాంస్క్రిట్లో పాఠశాల ఏంటంటే ఎక్కడైతే పాఠాలు చెప్తారో, సో ఇట్స్ ఏ లర్నింగ్ సెంటర్. సో సిఏ సిఎంఏ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఓన్లీ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఓ ట్రైనింగ్ సెంటర్కి సూట్ అయ్యేలాగా పేరు పెట్టాలన్న ఉద్దేశంతో పెట్టిన పేరే పాఠశాల. అండ్ కమింగ్ టు కోర్స్ స్ట్రక్చర్ సార్, ఒక 10 years బ్యాక్ సిఏ అంటే ఒక లిక్రేటివ్ కోర్స్ లాగా ఉండేది. ఎవరో రిచ్ కిడ్స్ మాత్రమే చేయగలిగే కోర్స్ అనేటువంటిది మెట్రో సిటీస్కే పరిమితం అయిపోయేది. ఇవాళ 2 tier సిటీస్ వాళ్ళు కూడా సిఏ కోర్స్ చేస్తున్నారు. ఈవెన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా సిఏ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా మంది ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం అనేటువంటిది, ప్రాపర్ వే ఛానల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎలా మనం బిల్డప్ చేసుకోవాలి కెరీర్ అనే కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో ఎవరు ఎలిజిబుల్ సార్ సిఏకి, దీని గురించి చెప్తారా? మీకు బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్ కోర్స్ ఆల్సో అండి, అందరు ప్రేక్షకులకి నేను ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చాలామందికి క్లారిటీ ఉండదన్నమాట. ఆ క్లారిటీ ఏంటంటే కామర్స్లో 2 రకాల ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఒకటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అంటాము, ఇంకోటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటాము. ఇప్పుడు ఓ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, మీరు ఇంజనీరింగ్లోకి రావాలన్నా, డాక్టర్ చేయాలన్నా, సిఏ రావాలన్నా, అలా ఏ కోర్స్ చేయాలన్నా ఎలిజిబిలిటీ ఈజ్ 10+2 అండి. అంటే అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకుండా మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ కాదు. సో మీరు ఇప్పుడు చూస్తుంటే సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. 12th వరకు ఎలాగైతే రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉందో, ఫ్యూచర్లో కూడా మనకి ఎస్ఎస్సి బోర్డు కానీ ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెళ్ళిపోయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 12th వరకు స్కూల్ ఎడ్యుకేషనే ఉంటుంది. 12th తర్వాత మనకి స్పెషలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏ కోర్స్ అయినా సరే 12th తర్వాతే ఎంచుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, చాలామందికి తెలియాల్సిన విషయం ఏదైతే పేరెంట్స్ కానీ విద్యార్థులకు కానీ సిటీ క్రౌడే కానీ రూరల్ క్రౌడే కానీ ఎక్కడైనా ఎవరికైనా తెలియాల్సింది ఏంటంటే, కామర్స్లో మనకు 2 రకాల ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒకటి రెగ్యులర్ ఎడ్యుకేషన్, మనం 10th క్లాస్ తర్వాత మీరు కామర్స్కి రావాలంటే ఎంఈసీ కానీ సిఈసీ కానీ ఎంచుకోవాలి. అది ఒక 2 years ఉంటుంది. ఎంఈసీ సిఈసీ ఒక 2 years తర్వాత దెన్ బీకామ్ కానీ బీబీఏ కానీ చేస్తారు. బీకామ్లో టోటల్ 6 to 7 స్ట్రీమ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ హానర్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన కోర్సు బీకామ్ బిజినెస్ అనాలిటిక్స్. అది కాకుంటే బీబీఏ చేసుకోవచ్చు. బీబీఏ స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది 3 years ఉంటుంది కోర్స్. సో రెగ్యులర్ ఎడ్యుకేషన్లో 2 years ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీ, 3 years బీకామ్ బీబీఏ, తర్వాత ఎంకామ్ ఎంబీఏ చేయాలి. సో ఎంకామ్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు. దిస్ విల్ బి ఫర్ 2 years. సో టోటల్ 10th తర్వాత 7 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. స్టిల్ ఎవరైనా ఇంకా చదవాలని ఉన్నవాళ్ళు దే కెన్ డూ దేర్ పిహెచ్డి. పిహెచ్డి విల్ బి ద హైయెస్ట్ ఎడ్యుకేషన్. సో దిస్ ఈస్ ద రెగ్యులర్ ఎడ్యుకేషన్ విచ్ అవర్
ఎక్స్ సీఎం ఆల్సో యూస్ టు కాల్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన కూడా. మన స్కూల్స్ స్టార్ట్ చేసి తెలంగాణ స్కూల్స్ అవన్నీ స్టార్ట్ చేసి గురుకులాలు అవన్నీ స్టార్ట్ చేసి చేయాలనుకున్నారు. సో చాలామందికి తెలిసిన రూట్ ఇది ఒకటే. కానీ మీరు ఎప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నారో ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్ మీరు చూస్తే మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్తో వచ్చే స్కిల్ సెట్ సరిపోవట్లా. సో కామర్స్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే కామర్స్లో రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు మన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో సంబంధించిన కోర్సే మన చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్. దాన్నే ఫేమస్గా సిఏ కోర్స్ అని అంటారు. సో ఉన్న అన్ని కోర్సెస్లో అది టాప్ నాచ్ కోర్స్ అనమాట, విచ్ విల్ గివ్ యూ ఎ వెరీ గుడ్ బ్రైట్ ఫ్యూచర్. సో ఈ కోర్స్ అనేది మీరు 12th తర్వాతే స్టార్ట్ చేయాలి. 12th తర్వాత అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఇంటర్మీడియట్లో? ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ గురించి చెప్తారా సార్? చాలా మందికి చాలా అపోహలు ఉంటాయండి. అంటే అసలు యాక్చువల్గా నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి. సిఏ కోర్స్లో మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే అండి, మీరు ఏ స్ట్రీమ్ నుంచి అయినా వచ్చి మీరు సిఏ చేయొచ్చు. ఇప్పుడు ఎంఈసీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్కి ఎలిజిబిలిటీ కాదు, బట్ మీరు ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళు కూడా సిఏకి రావచ్చు. కానీ దానికి మీకు ఇంటర్మీడియట్లో ఒక పర్సంటేజ్ పెట్టారు. ఆ పర్సంటేజ్ వచ్చేసి 55%. మీకు ఆ 55% ఎలిజిబిలిటీ ఉంటే యూ క్యాన్ గెట్ ఇన్ టు ద సిఏ కోర్స్. సో ఆ ఎలిజిబిలిటీ ఒకటి తప్ప ఏజ్ క్రైటీరియా 12th క్లాస్ అపియర్డ్ ఆర్ పాస్డ్ అని ఉంటుందండి. సో మీరు దాన్ని అపియర్ చేసినా పాస్ అయిపోయినా పర్లేదు, యూ ఆర్ ఎలిజిబుల్ టు స్టార్ట్ యువర్ సిఏ కోర్స్. కానీ దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ పేరే ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అది ఢిల్లీలో బేస్డ్ బోర్డు ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ లోకల్ ఆఫీస్ లకిడీ కపుల్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మాన్యువల్ రిజిస్ట్రేషన్ ఉండేది, ఇప్పుడు అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనమాట. సో ఎలిజిబిలిటీ ఈజ్ ఓన్లీ 10th క్లాస్ టుడే. 10th అవ్వగానే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ రాయాలంటే మాత్రం ఎలిజిబిలిటీ ఈజ్ 12th. ఓకే, సో ఆ ప్రాసెస్ కూడా ఎందుకు పెట్టారంటే అండి, ఇప్పుడు మీరు సైన్సెస్ చూస్తున్నారు. మీరు సైన్సెస్లో ఎవరైతే ఎంపీసీ బైపీసీ తీసుకుంటారో వాళ్ళు ఐఐటి, నీట్, జేఈ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇదివరకు ఇంటర్మీడియట్లో చెప్పేవాళ్ళు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు 6th 7th క్లాస్ నుంచే మీకు ఐఐటి ట్రైనింగ్ అంటున్నారు. బట్ వాళ్ళు ఐఐటి ఎప్పుడు రాస్తారు? ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రాస్తారు. సో సిఏ బాడీ కూడా ఏం ఆలోచించిందంటే టు మేక్ ద కోర్స్ ఈజీ, కొంచెం ఫౌండేషన్ ఇవ్వడానికి 10th తర్వాతనే మీరు ఎలిజిబిలిటీ ఇచ్చేసింది టు రిజిస్టర్ చేస్తే మీకు ఆ బుక్స్ రావడం కానీ మీకు ఆ కోర్స్ గురించి తెలవడం కానీ జరుగుతుంది. సో మీరు ఏం చేయొచ్చు దాని తర్వాత, యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద కోర్స్. ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్ళి వీఆర్ గివింగ్ ఏ కోర్స్ కాల్డ్ కామర్స్ ఫౌండేషన్. మీరు ఎలాగైతే ఐఐటి ఫౌండేషన్ అలా విన్నారో, సిఏ ఫౌండేషను, సిఎంఏ ఫౌండేషను, సిఎస్ ఫౌండేషను ఇలాంటి కోర్సెస్ చేయడానికి, ఆర్ ఇంటర్నేషనల్ కోర్సెస్ లైక్ ACCA, సీమా, CMA USA, CPA USA ఇలాంటి కోర్సెస్ చేయడానికి మేము ఒక ఫౌండేషన్ కోర్స్ క్రియేట్ చేశాం. ఆ కోర్స్ పేరే కామర్స్ ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి 11th క్లాస్ 12th క్లాస్లో మేము ఒక బేస్ క్రియేట్ చేస్తాం. ఈ బేస్ అన్నిటికీ బేస్ కోర్సు సిఏనే. బికాస్ మీరు ఎక్కడైనా చూడండి, ఏ కోర్స్ అయినా తీసుకోండి, సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. కొంచెం ఎక్కువ తక్కువ సిలబస్తో ఉంటాయి, బట్ సబ్జెక్ట్స్ మాత్రం అదే ఉంటాయి. సో ఈ 11th and 12th క్లాస్ నుంచే మేము కాలేజెస్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దట్ ఒక పిల్లోడు 12th వచ్చేలోపు హీ కెన్ డూ హిజ్ అసెస్మెంట్. పేరెంట్స్ కూడా ఒక ఐడియాకి వస్తారు, ఓహో కోర్స్ చాలా మంది మీరు వినుంటారు సిఏ అంటే టఫ్ కోర్స్ అని. మేమేం చెప్తామంటే సిఏ కోర్స్ టఫ్ కాదు, సిఏ కోర్స్ ఈస్ ఫర్ టఫ్ పీపుల్. ఓకే, ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా సరే ఆర్ చేసిన చార్టెడ్ అకౌంటెంట్స్ అయినా సరే, మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ నాట్ బ్రిలియంట్ కేటగిరీ. ఓకే, యావరేజ్ ఎబో యావరేజ్ పిల్లలే సిఏ కోర్సులో బాగా రాణిస్తారు. ఎందుకంటే ఈ కోర్స్ చేయడానికి మీకు కావాల్సింది డిసిప్లిన్, చేయాలన్న ఒక తపన. ఇది ఉందనుకోండి మీరు తప్పకుండా క్లియర్ అవుతారు. మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీ ఫ్యామిలీలో ఎడ్యుకేటెడా కాదా అనేది కూడా సంబంధం లేదు. మీకు చెయ్యాలన్న తపన ఉంటే చాలు. మీరు చాలాసార్లు చూసుంటారు, ఆటో డ్రైవర్ కొడుకు సిఏ అయ్యాడు, రిక్షా వాళ్ళ అమ్మాయి సిఏ అయ్యింది, ఒక గుమస్తా కొడుకు సిఏ అయ్యాడు. అదేంటంటే వాళ్ళకి ఆ తపన ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. దీనికి కావాల్సిందే అది. ఓకే, బ్రిలియన్సీ అనేది మీరు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది, దాంట్లో ఏం లేదు. ఒక్కసారి మీకు చెయ్యాలన్న తపన ఉంటే వచ్చేస్తుంది. సో దానికి నా సింపుల్ సజెషన్ అందరికీ ఏంటంటే, మీరు చెయ్యాలని డిసైడ్ అయితే రండి. ఓకే, మీకు ఆ తపన ఉంటే చాలు. మీరు స్టేట్ ర్యాంకర్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు డిస్టింక్షన్లో మార్కులు రావాల్సిన అవసరం లేదు. మినిమం 60%, 55% మన ఎలిజిబిలిటీ కాబట్టి మీరు ఆ ఎలిజిబిలిటీ తీసుకొని రండి. మిమ్మల్ని పాస్ చేయించి సక్సెస్ఫుల్ చేసే బాధ్యత మాది. నైస్ సార్.
అండ్ మీరన్నట్లు ఫౌండేషన్ అనేటువంటిది 10th తర్వాత అవేర్‌నెస్‌గా కానివ్వండి, లేకపోతే వాట్ ఈస్ వాట్ అనేటువంటిది మినిమమ్ ఎసెన్స్‌తో వాళ్ళు గాని ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయగలిగితే దట్ విల్ బి గుడ్ ఫర్ ఇన్ ద డేస్ టు కమ్. ఓకే. సో, తర్వాత వన్స్ సీఏ చూస్ చేసుకున్న తర్వాత అండ్ ఇఫ్ నాట్ ఐ విల్ ఆస్క్ లైక్ దిస్ సార్. అంటే సీఏకి సంబంధించి ఈ ఫౌండేషన్ కోర్సెస్‌లో ఏమేమి ఉంటాయి సార్ సబ్జెక్ట్స్? అండ్ ఏ స్పెషలైజేషన్స్ కాకపోయినా కూడా అట్‌లీస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి మినిమమ్ ఐడియా కోసం ఏమేమి కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది సార్ స్టూడెంట్స్? బెస్ట్ సజెషన్ మేము ఎప్పుడు పిల్లలకి సీఏ కోర్స్ చేసుకుందా అనుకునే వాళ్ళకి ఎంఈసీ తీసుకోమని చెప్తాం. సో ఎంఈసీలో మీకు ఉండే కోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఏ ఫౌండేషన్లో కానీ సిఎంఏ ఫౌండేషన్లో కానీ మీకు ఉండే సబ్జెక్టులు 4. దాంట్లో మీకు అకౌంటింగ్, లా, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ స్టాట్స్. దాన్నే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు. అంటే మీ 4 సబ్జెక్టులు సిఏలు ఏవైతే ఉన్నాయో 3 సబ్జెక్టులు మీరు ఆల్రెడీ ఎంఈసీ సిఈసీలో చదివారు. సో మీ ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఆ ఎంఏ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆ ఈఏ ఎకనామిక్స్, ఆ కామర్సే అకౌంటింగ్. సో మీరు ఒకటి కొత్త సబ్జెక్ట్ చదువుతారు, దట్ ఈస్ లాస్. ఆ లాస్ తెలవడం మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఏ లాస్ మనకు అప్లికబుల్ అనేది తెలియాలి. కాబట్టి కొన్ని బిజినెస్ లాస్ని మీకు ఫౌండేషన్ లెవెల్లో పెట్టారనమాట. సో అలా మీకు సిఏ ఫౌండేషన్లో మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయండి. ఆ 4 సబ్జెక్టులు మీకు ఎంఈసీకి బాగా సింక్ అవుతాయి. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్తో పాటు ఈ 3 సబ్జెక్టులు, ఆ 4 సబ్జెక్టులు కలిసి వెళ్ళేలాగా మేము కోర్స్ డిజైన్ స్ట్రక్చర్ చేసాం. అండ్ సిఈసి కోర్సెస్ ఏమున్నాయి సార్? సిఈసి కోర్స్ జనరల్గా పీపుల్ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకు మ్యాథ్స్ అంటే ఒక ఫియర్ ఉంటుంది. అండ్ నిజంగా చెప్పాలంటే మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చాలా టఫ్ మ్యాథ్స్ అండి. అది మీరు ఇప్పుడు సిబిఎస్ఈ మ్యాథ్స్ తీసుకుంటే అది కొంచెం కంపారిటివ్లీ కొంచెం స్టాండర్డ్ తక్కువ ఉంటుంది. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చాలా హై స్టాండర్డ్ అండి. ఆ స్టాండర్డ్ని కొంతమంది మ్యాథ్స్ అంటే ఫియర్ ఉన్న వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోరు. ఓకే, సో వాళ్ళకు కూడా నేను ఇచ్చే సజెషన్స్ సిఏలో విత్ మై 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ స్టడీడ్. టోటల్ 23 ఏళ్ళ అనుభవం ఉంది నాకు, ఇంక్లూడింగ్ యాజ్ ఎ స్టూడెంట్. సో దీంతో నేను చెప్పేది ఏంటంటే మీరు సిఈసి స్టూడెంట్ అయినా మీరు సిఏ సిఎంఏ చేయొచ్చు. ఓకే, జనాలకు మార్కెట్లో ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉందండి. ఏమని, సిఈసి అంటే ఏం చేయలేని వాడే లాస్ట్ సిఈసి తీసుకుంటాడని. తప్పండి, అలా కాదు. ఓన్లీ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఒక ఫియర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జనరల్గా సిఈసికి వెళ్తారు. ఓకే, బట్ ఇక్కడ ఉండే మ్యాథ్స్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండి. అండ్ మీకున్న ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే పేపర్లో మ్యాథ్స్ ఉండేది 40 మార్క్సే. 40 మార్క్స్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది, అది మ్యాథ్స్ లాగా కాదు అది. ఓకే, అండ్ 20 మార్క్స్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్. సో అలా 100 మార్క్స్ పేపర్ మీకు ఆ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో మీకు ఒకవేళ మ్యాథ్స్ టఫ్ అని అనిపిస్తే ఆ 60 మార్క్స్ విల్ హెల్ప్ యూ టు క్లియర్. సో అలా మనకు 4 పేపర్స్ మీకు ఫౌండేషన్లో. వన్స్ ఒకసారి నేను సిఏ చదవాలని నిశ్చయించుకున్న తర్వాత స్టూడెంట్స్ ఎవరైనా కూడా అంటే ఎలాంటి కరికులం కానీ, ఎలాంటి కాలేజ్ కానీ, ఎలాంటి అట్మాస్ఫియర్ కానీ వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే రూరల్ నుంచి వస్తూ ఉంటారు, 2 tier సిటీస్ నుంచి వస్తుంటారు, ఉండే ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఉండిపోయాయి. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ టు దెమ్ ఇన్ చూసింగ్ ది రైట్ ఇన్స్టిట్యూషన్? ఇది గుడ్ క్వశ్చన్ అండి. దీనికి మీకు నేను మంచి సమాధానం అండ్ మంచి గైడెన్స్ ఇస్తాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఇన్స్టిట్యూట్ కాకుండా మీకు మంచి సైడ్ గైడెన్స్ ఇస్తాను. ఇక్కడ మీకు చూడాల్సింది పేరు కన్నా అనుభవం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇలాంటి కోర్సెస్ మీకు క్రాక్ చేయాలంటే చాలామంది ఇవాళ రేపు ఉన్న జనరేషన్ చూసేది ఫెసిలిటీ కన్నా మీరు టీచింగ్ ఫెసిలిటీస్ చూడండి అని చెప్తాను. ఓకే, సో మీకు బయట కనబడే బిల్డింగ్సే కానీ, బోర్డులే కానీ, ఆర్ అడ్వర్టైజ్మెంట్ కన్నా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చూడాల్సింది అక్కడ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ ఉన్నారా, అక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారా, ఆర్ అందరు సిఏలే ఉండాల్సిన అవసరం కూడా లేదండి. మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్సే చెప్తారు. ఇప్పుడు నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ చెప్పగా 10 మందిలో నేను ఒక్కరిని చూశానండి. సో చాలామంది నన్ను వచ్చి అడుగుతారు, సార్ ఆయన సీఏ కాదు కదా ఆయన చెప్పగలుగుతాడా అని. తప్పు. మీకు కావాల్సింది ఏంటంటే ఆయన క్యూఏ బాగా చెప్తున్నాడా లేదా చూడండి. ఇప్పుడు లా ఉంది, అడ్వకేట్స్ బాగా చెప్తారు. మేము ఏం చేస్తామంటే ఆ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చెప్తాం. చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా లా చెప్తారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న సీఏలు కూడా లా చెప్తారు. సో నేను వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు క్వాలిటీ ఆఫ్ టీచింగ్ చూడండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొఫెషనల్ కోర్సెస్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ దట్ యూ చూడండి, అనుభవం చూడండి. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో వెళ్తున్నా ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఇన్స్టిట్యూట్ ఒక మంచి మోటివ్తోనే స్టార్ట్ చేస్తారండి.
మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, వాళ్ళు మిమ్మల్ని ఎలా గైడ్ చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇక్కడ ఒక ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిస్టము, ఆ ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది పడతారు పిల్లలు. సో రెగ్యులర్ క్లాసెస్ అందరూ అటెండ్ అవుతారు, అందరూ అన్నీ చదువుకుంటారు, బట్ ఎగ్జామ్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఏ సిస్టంలో ప్రిపేర్ అవ్వాలి, ఒకరోజు ఒక సబ్జెక్ట్ చదవాలా, ఒకరోజు 4 సబ్జెక్టులు చదవాలా, ఓ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, ఇవన్నీ మీకు ప్రాపర్గా గైడ్ చేసే ఇన్స్టిట్యూట్ని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అలా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా మీరు సిఏ కోర్స్ని ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సిఏ ఫౌండేషన్ కోర్స్ గురించి చెప్తారు సార్. ఎగ్జామ్ ఉంటుంది సిఏ ఫౌండేషన్ తర్వాత, ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళే నెక్స్ట్ ఫర్దర్గా ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్తారు కదండి సార్. వాట్ ఈస్ ఆల్ అబౌట్ సిఏ ఫౌండేషన్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? సిఏ ఫౌండేషన్ అనేది అదొక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా అండి, ఆర్ వీ కెన్ సే లైక్ దిస్, ఇట్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సిఏ. ఎంసెట్ ఎగ్జామ్ అలా మీరు ఇంజనీరింగ్ ఎలా అయితే ఎలాగో కరెక్ట్ అలా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ సిఏ ఇస్ కాల్డ్ ఫౌండేషన్. ఓకే, బట్ మేము దీన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అన్నాం. టోటల్ సిఏలో మీకు 4 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్, సెకండ్ లెవెల్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్, థర్డ్ లెవెల్ ఈస్ కాల్డ్ ఆర్టికల్షిప్, ఫోర్త్ లెవెల్ ఈస్ కాల్డ్ ఫైనల్. ఓకే, ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్లో మీకు 4 సబ్జెక్టులు ఉంటాయి. మీరు ఒక 6 months to 8 monthsలో దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? 4 సబ్జెక్ట్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అకౌంటింగ్, లా, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మ్యాథ్స్ అండ్ స్టాట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ 4 సబ్జెక్టులు ఉంటాయి. ఒకసారి ఒక స్టూడెంట్ ఇది క్లియర్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్కి వెళ్తారు. ఆ సెకండ్ లెవెల్ పేరే ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్లో మీకు మొత్తం 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. గ్రూప్ 1లో 3 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 2లో 3 పేపర్లు ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ కెపాసిటీ వాళ్ళు 6 పేపర్లు ఒకటేసారి రాసుకోవచ్చు, లేదా 3 పేపర్లు గ్రూప్ 1, 3 పేపర్లు గ్రూప్ 2 సపరేట్గా రాసుకోవచ్చు. ఒకప్పుడు ఈ ఫౌండేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కానీ ఇయర్లీ 2 కండక్ట్ చేసేవాళ్ళు, మే, నవంబర్. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ అయిన చేంజ్తో దీన్ని 3 times కండక్ట్ చేస్తున్నారు ఒక ఇయర్లో. ద ఫస్ట్ ఎగ్జామ్ విల్ బీ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, సెకండ్ ఎగ్జామ్ విల్ బీ ఇన్ ద మంత్ ఆఫ్ మే, థర్డ్ ఎగ్జామ్ విల్ బీ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ కన్వీనియన్స్ they can select either January, May or September based on their eligibility also. సో మీ ఎలిజిబిలిటీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ సిఏలో అటెంప్ట్స్ ఉంటాయి సార్. అంటే మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే ఇన్ని స్పెసిఫైడ్ అటెంప్ట్స్లోనే మీరు కంప్లీట్ చేయాలనేది ఒక రూల్ కూడా ఉంటుంది. అంటే దాని తర్వాత మళ్ళీ మీకు ఎక్స్టెన్షన్ ఇస్తారు, బట్ ఒకసారి రిజిస్టర్ చేసుకున్న దానికి ఆ వ్యాలిడిటీ ఉంటుంది. సో అది సెకండ్ లెవెల్ ఇంటర్మీడియట్. ద బ్యూటీ ఆఫ్ సిఏ కోర్స్ ఇస్ దాట్ మీకు ఇక్కడ ఆర్టికల్షిప్ అనే థర్డ్ లెవెల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ ఏదైతే చదువుకుంటారో వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు. ఈ సిఏకి ఎందుకు ఇంత డిమాండ్ ఆర్ సిఏస్ ఎందుకు అంత ఫాస్ట్గా ఉంటారంటే, వాడు ఏదైతే ఈ 2 లెవెల్స్లో చదువుతాడో పిల్లోడు, థర్డ్ లెవెల్లో అవన్నీ ప్రాక్టికల్గా ఎలా చేస్తారనేది తెలిసిపోతుంది పిల్లోడికి. సో అండర్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ అండర్ ఏ ఒక మంచి కంపెనీలో వాళ్ళు 2 years ఆర్టికల్షిప్ అనేది చేయాలి. ఆర్టికల్షిప్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ ట్రైనింగ్. ఒకప్పుడు అప్రెంటిస్ అనేవాళ్ళు. సో చదువుకునే వాళ్ళు ఐఐటి, ఐటీఐ ఇలాంటి చేసేవాళ్ళు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ గురించి వెళ్తారు కదా. అలా సిఏలో కూడా అసలు మేము చదివింది నిజంగా ప్రాక్టికల్గా ఎలా చేస్తారు, బికాస్ దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్స్ అండ్ ఇండస్ట్రీ. తప్పకుండా గ్యాప్ ఉంది. మన బుకిష్ నాలెడ్జ్ వేరు, బుక్లో ఉన్నట్టుగా తంబు రూల్ ప్రకారం మనం మార్కెట్లో వెళ్ళలేము. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ వరల్డ్కి వెళ్తారో స్టోరీ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో పిల్లోడికి ఆ నాలెడ్జ్ రావడానికి సిఏ బాడీ ఏం చేసిందంటే 2 levels ఆఫ్ సిఏ మీరు చదివిన తర్వాత దాన్ని ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాల్సిందే. మనం సాక్షి టీవీ వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ అండర్ సెక్షన్ 10 or 11. ఓకే, సో ఆ ఎగ్జెంప్షన్ తేయడం కూడా ఎలా తేవాలి, అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఎందుకు ఎగ్జంప్షన్ ఇవ్వాలి అనేది థియరిటికల్గా చదువుకుంటాం. బట్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్కి వెళ్తారో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రాక్టికల్గా ఎలా ఇస్తారు ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్, ట్యాక్స్ పే చేస్తే ఎంత పే చేయాలి, ప్రాక్టికల్లీ వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ అనేది పిల్లలు ఆర్టికల్షిప్లో నేర్చుకుంటారు. సో వన్స్ ఆర్టికల్షిప్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనల్లో ఫుల్ కేస్ స్టడీ అప్రోచ్లో వచ్చేసారు ఇప్పుడు సిఏ బాడీ. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్లో జరుగుతున్న కేస్ లాస్ ఏవైతున్నాయో అవన్నీ తీసుకొచ్చి సబ్జెక్ట్లో పెట్టేసి అలా ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు సబ్జెక్ట్.
సో వన్స్ ఫైనల్ ఈజ్ ఆల్సో డన్, హీల్ బి ఏ కంప్లీట్ ప్రొఫెషనల్. సో ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. మీకు రెగ్యులర్ ఎడ్యుకేషన్లో ఎంబీఏ చేస్తారు. ఎంబీఏ ఈజ్ నోన్ యాజ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అంటే నేను చెప్పకూడదు కానీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, కానీ రియల్గా వాళ్ళకి అంత మాస్టరేట్ ఉండదు. అదే మీరు ఒక ప్రొఫెషనల్ లైక్ సిఏనో సిఎంఏనో తీసుకున్నారనుకోండి, తప్పకుండా వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా అంతే వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన చేంజెస్ కూడా మీరు చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీస్ ఏం చేశారంటే పిల్లలకి కోర్ స్టడీలో వాళ్ళకి ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ పెట్టేశారు. అంటే మీరు ఎక్కడ వెళ్ళి 2-3 months కంపెనీలో వర్క్ చేసి రండి అని కొన్ని టాపిక్స్ మీరు చేసుకోమని వాళ్ళ కోర్స్ కరికులంలో యాడ్ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్. ఎప్పుడో డిజైన్ చేసిన సిస్టమ్ అండి మనది ఆ థియరిటికల్లీ. 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. దట్స్ ద రీజన్ మీకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి టిల్ డేట్ ఇంత వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేశాడు అనుకోండి, ఈజ్ ఎక్స్పోజర్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ బి రియల్లీ ఆసమ్. ఫర్ ఐఐటీస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఐఎంఎంస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. అండ్ సిఏకి సంబంధించి గవర్నమెంట్ ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావట్లేదు. అండ్ మేబీ దర్ బి రీజన్ ఫర్ దట్, వై నాట్ బ్రింకింగ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లైక్ ఐకే బాడీ ఒకటి క్రియేట్ చేశారు అండ్ డైరెక్ట్గా ఎడ్యుకేట్ చేయట్లేదు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? డెఫినెట్లీ దెర్ విల్ బి రీజన్. సో ఇట్లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఒకటి గవర్నమెంట్ తరపు నుంచి లేకపోవడం అనేటువంటిది అవేర్నెస్ లేకపోవడానికి ఒక కారణం అంటారా? యాక్చువల్గా అది చాలా మందికి తెలియదండి. సిఏ అనేది ప్రైవేట్ బాడీ కాదు, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఫార్మ్డ్ అండర్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో ఇది కూడా ఎడ్యుకేషనే, బట్ ఏంటంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాదంతే. సో దీంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బికాస్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫార్మ్డ్ అండర్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఒకటి ఏంటంటే ఇట్ విల్ ఇంపార్ట్ ఏ స్పెసిఫైడ్ స్కిల్. ఓకే, మీకు ఈవెన్ యూ టేక్ ఐఎమ్స్ అండ్ ఐఐటీస్, ఐఐటి విల్ ట్రైన్ యూ ఆన్ ఇంజనీరింగ్, IIM will train you on management courses. CA will train you on chartered accountancy. బట్ డైరెక్ట్గా ఉండదు, ఆన్లైన్ ట్యూటోరియల్స్ లాగా వీళ్ళు చేస్తున్నారు, లేకపోతే డైరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా ఉన్నాయా అలాగా? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అని ఏం లేవండి. ఇక్కడ ఏంటంటే ఈ కోర్సెస్కున్న ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ హియర్ లైక్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓ కోర్స్ కరికులం రెడీ చేసేసి, ఓకే, లోకల్ లెవెల్లో చాప్టర్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్లో ఆర్ రీజనల్ లెవెల్లో మీకు చాప్టర్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్లో బాడీ ఉంది. సో ఈ చాప్టర్ వాళ్ళు కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తారు, అవి గైడెన్స్ క్లాసెస్ అనమాట. ఓ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి గైడెన్స్ క్లాసెస్ తీసుకొని ఎగ్జామ్స్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే స్టూడెంట్కి అది సరిపోదు అని అనుకుంటారో అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి డీటెయిల్డ్ ట్రైనింగ్ తీసుకుంటారు అంతే. బట్ ఈ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్లీ లైక్ ఇప్పుడు ఒక సిఏ సంతకం తీసుకోండి మీరు, మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు, ఏమన్నారు ఆయన, including me, every citizen of the country requires a CA signature. So it is really a valued course. And the government only runs that course. It is not run by a private individuals. Adem private coaching kaadu, adem private course kaadu. It is purely run by the government under the statutory act by parliament. సిఏ ఇంటర్లో మీరు ఇదివరకు చెప్పినట్లు 2 groups ఉంటాయి అండ్ టూ గ్రూప్స్లో ఎగ్జామినేషన్స్ క్వాలిఫై కావాలన్నారు. ఈ సిఏ ఇంటర్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి సార్? టోటల్ సిఏ ఇంటర్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ గ్రూప్లో ఉండే సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు లా, ఓకే, ట్యాక్స్, అకౌంటింగ్. సెకండ్ గ్రూప్లో వచ్చే సబ్జెక్ట్స్ మీకు కాస్టింగు, ఆడిటింగు అండ్ వన్ మోర్ సబ్జెక్ట్ వీ హ్యావ్ శ్రీనాథ్, వన్ మోర్ ఈజ్ గ్రూప్ 2లో కాస్టింగ్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ FM ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, సో గ్రూప్ 2లో ఉండేది ఏంటంటే మీకు కాస్టింగ్, ఆడిటింగ్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ద 6 సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్కి 100 మార్క్స్ ఉంటాయి. సో 100 మార్క్స్కి మీరు స్కోర్ చేయాల్సిన మినిమం మార్క్స్ సబ్జెక్ట్కి 40%, అంటే 40 మార్క్స్ రావాలి. అగ్రిగేట్ అని ఒకటి ఉంటుందండి ఇక్కడ, అగ్రిగేట్లో 50% రావాలి. ఓకే, చాలామంది అడిగేది ఏంటంటే సిఏ టఫ్ కోర్స్ అంటారు. నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేస్తాను, మీ 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మీకు ఎప్పుడైనా లెస్ దెన్ 50% వచ్చిందా? 50% అంటే సెకండ్ క్లాస్ స్టూడెంట్ అన్నట్టే కదండి. ఓకే, నేను ఇప్పుడు ఏమంటానంటే హూ ఎవర్ ఆర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటే 60% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటారు, 75% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళని డిస్టింక్షన్ స్టూడెంట్స్ అంటారు.
సో ఇప్పుడు నేను అందరికీ ప్రేక్షకులకు కానీ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ నేను అడిగే క్వశ్చన్ చాలా సింపుల్. మీ పిల్లలకి ఎప్పుడు 10/10 జీపీఏ కంటే తక్కువ రాలా, 9.5 9.8 జీపీఏలలో ఉన్నారు. ఓకే, 90% రెగ్యులర్ ఎడ్యుకేషన్ వచ్చిన పిల్లలకి సిఏ కోర్సులో 50% తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఓకే, చాలామంది ఏంటంటే దీన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ టఫ్ కోర్సెస్, మీతో అవ్వదు, దీనికి 18 గంటలు చదవాలి, 24 గంటలు చదవాలి అలా చెప్తారు. అలా ఏమి ఉండదండి. మా ఇన్స్టిట్యూట్లో మేము ఒక ఫండా ఫాలో అవుతాం. నేను నా స్టార్టింగ్ కెరియర్ నుంచి నా పిల్లలకి అదే చెప్తాను. చాలా వరకు మనకి ఇప్పుడు రెగ్యులర్ ఎడ్యుకేషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే అండి, రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ చదువుతారు. ఇది బాగా అలవాటు, దాన్ని మనం వన్ డే బ్యాటింగ్ అని అంటాం. ఓకే, మీకు సిఏ కోర్సులో అలా కుదరదండి. మీకు స్కూలింగ్ నుంచి అది బాగా అలవాటు అయిపోయి పాస్ అయిపోతున్నారు. మళ్ళీ పిల్లలు వన్ డే బ్యాటింగ్ చేసినా పాస్ అయిపోతున్నారు. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే సిఏకి వచ్చి కూడా అదే ధోరణిలో ఉంటారు. అది మనకు వర్కౌట్ అవ్వదు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఇది ఒక అడిషన్ చేసుకోండి మీరు. సో ఫస్ట్ థింగ్ పిల్లలు నేర్చుకోవాల్సింది అంటే దానికి మేము ఒక ఫండా నేర్పిస్తాం. ఈట్ ఎవ్రీ డేస్ ఫుడ్ ఎవ్రీ డే. నేను ఒకటే చెప్తాను పిల్లలకి, నా క్లాసు స్టార్టింగ్ క్లాస్లో నేను పిల్లలకి అదే చెప్తాను, బాస్ ఈట్ యువర్ ఎవ్రీ డేస్ ఫుడ్ ఎవ్రీ డే. ఇప్పుడు మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. ఈ 3 పూటలు మీరు తినేది నేను మండే టు సాటర్డే ఆపి ఈ 6 రోజుల్లో భోజనము, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ అన్ని సండే పెడతాను. మీరు తినగలుగుతారా? 7 బ్రేక్ఫాస్ట్లు, 7 లంచ్లు, 7 డిన్నర్లు మీరు ఒకరోజు చేయగలుగుతారా? సో అది ఎలా చేయలేరో ఇది కూడా అలా చేయలేరు. చాలామందికి ఈ బేసిక్ లాజిక్, ఈ డిసిప్లిన్ మిస్ అవుతారు. ఎందుకంటే మీకు రెగ్యులర్ ఎడ్యుకేషన్లో అది ఇంటర్మీడియట్ అవ్వనివ్వండి, బీకామ్ అవ్వనివ్వండి, ఎంబీఏ అవ్వనివ్వండి, పిల్లలకి బయట కొన్ని బుక్స్ దొరుకుతాయి, కొన్ని క్వశ్చన్స్ దొరుకుతాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది తీసుకొచ్చుకుంటారు, చదువుకుంటారు, వన్ డే బ్యాటింగ్లో పాస్ అయిపోతున్నారు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే అలాగే మేము సీఏ కూడా చేస్తామనుకుంటారు. రాంగ్. సో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే రైట్ ఫ్రమ్ డే 1 మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏదైతే తపనతో ఉన్నారో, ఏదైతే ఆశతో ఉన్నారో, ఏదైతే జోష్తో ఉన్నారో, ఆ జోష్ మీరు లాస్ట్ ఎగ్జామ్ రాసేంత వరకు ఉన్నప్పుడే సీఏ పాస్ అవుతారు. దీనికి నా 18 ఏళ్ళ అనుభవంతో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ విత్ యువర్ పర్మిషన్ ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సజెషన్ ఏంటంటే, నేను నా అనుభవం చెప్తున్నాను. డే 1 100 మంది రిజిస్టర్ అవుతారు. ఆ 100 మందిని మేము అనాలిసిస్ చేసినప్పుడు నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు కాబట్టి నేను జాయిన్ అయ్యాను. మా నాన్నకు సీఏ అవ్వాలనుకున్నాడు, ఆయన అవ్వలేడు కాబట్టి నేను సీఏ అయ్యాను. ఓకే, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఎవరో సీఏ చేస్తున్నాడని నన్ను ఫోర్స్ చేస్తారు. ఓకే, అలా వేరియస్ రీజన్స్ వల్ల వాడు సీఏలోకి వస్తాడు. దాంట్లో క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు 100 మంది కూర్చుంటే 50% ఆఫ్ ద సిలబస్ అయిపోయేలోపు వాళ్ళు 60కి 70కి పడిపోతారు. దే లూజ్ ద ఇంట్రెస్ట్. కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అను డ్రాప్ అవుతారు. తర్వాత ఆ 50-60లో లాస్ట్ క్లాస్ వరకు 50 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ కోచింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 month 2 months ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఆ ప్రిపరేషన్ టైంలో మళ్ళీ ఒక 10-20% డ్రాప్ అవుతారు. సో ఎఫెక్టివ్గా మీకు ఎగ్జామ్ రాసేది ఒక 25 to 30 మెంబర్సే సీరియస్గా రాస్తారు. ఆ 25 to 30 మెంబర్స్లో 10 to 15 మెంబర్స్ పాస్ అయ్యారు అనుకోండి సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 100 మంది రిజిస్టర్ అయ్యారు, 10 మంది పాస్ అయ్యారని చెప్తారు. మా ప్రొఫెషనల్ అనాలిసిస్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ 100 మందిలో లాస్ట్ క్లాస్ వరకు ఎంతమంది కూర్చున్నారు, ఆ లాస్ట్ క్లాస్ వరకు కూర్చున్న వాళ్ళు అందరూ ఎంతమంది ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, వాడు ఎంత డెడికేటెడ్గా డైలీ ఎన్ని అవర్స్ చదివాడు, ఏం చేశాడు, తర్వాత ట్రైనింగ్ తర్వాత రివిజన్లో వాడు ఎన్ని రోజులు వచ్చాడు, రివిజన్ ఎగ్జామ్స్ ఎన్ని రాశాడు, లాస్ట్ మాక్ ఎగ్జామ్స్ ఎన్ని రాశాడు, లాస్ట్ డే వరకు ఎలా చదివాడు అనేది ఒక అనాలిసిస్. ఇదొక అనాలిసిస్ అయితే మీరు ఒకవేళ ఫౌండేషన్ రాస్తున్నారు అనుకోండి, ఒక పిల్లోడు 4 ఎగ్జామ్లు రాయాలి. కొంతమంది ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే వాడు ఫస్ట్ ఎగ్జామ్ రాయగానే వాడికి అర్థమైపోతుంది నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని. సో అలా రాయగానే వాడు డ్రాప్ అయిపోతాడు. సెకండ్ ఎగ్జామ్ వరకు కూడా కూర్చోడు. అలా మీరు రేషియోస్ తీసుకున్నారనుకోండి సార్, మీరు వినుంటారు ఆల్ ఇండియా పర్సెంటేజ్ 8%, 9%, 10, 12 అని చెప్పేసి. మేము దాన్ని అలా అనాలిసిస్ చేయాలి. లాస్ట్ ఎగ్జామ్ వరకు నాకు ఒకవేళ 20 స్టూడెంట్స్ రాశారనుకోండి, 20లో 10 మెంబర్స్ పాస్ అయ్యారనుకోండి, 50% అని నేను అనాలిసిస్ చేస్తాను. సో అలా నేను ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు ఈ అనాలిసిస్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీలాగా గైడ్ ఇచ్చే వాళ్ళు కానీ ఇలాంటి అనలిటికల్ అనాలిసిస్ చేసే వాళ్ళ దగ్గరికి పిల్లోళ్ళు వచ్చి గైడెన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి రైట్ గైడెన్స్ దొరుకుతుంది. ఓకే,
లేదా అనుభవం లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే రండి కూర్చోండి చేసేయండి అని దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే క్లియర్ అవ్వలేదండి. ఎందుకంటే మనకి పెద్దలు కూడా చెప్పారు, గురువు లేని విద్య గుడ్డి విద్య. సో ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి కోర్సెస్కి మాత్రం తప్పకుండా మంచి ట్రైనింగ్ కావాలి. చాలామంది ట్రైనింగ్ లేకుండా కూడా పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకా అది ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ వాళ్ళు. సో జనరల్గా అయితే ఇలాంటి కోర్సెస్కి ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ అండి. ట్రైనింగ్ ఉంటే ఏంటంటే మీరు ఫాస్ట్గా కోర్స్ని క్లియర్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్, వాళ్ళ డెలివరీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మీకు యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఎవరికైనా సరే చేయాలని అనుకుంటే ఓ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోమనేది నా సజెషన్. అండ్ సిఏ ఫైనల్లో కూడా దెర్ విల్ బి, అది కూడా 2 గ్రూప్గా ఉంటుంది. 2 గ్రూప్స్ ఉంటాయి, 8 పేపర్స్ ఉంటాయి. 8 పేపర్స్ ఏవేవి ఉంటాయి సార్ సబ్జెక్ట్స్? దాంట్లో 2 ఆప్షనల్ పేపర్స్ ఇచ్చారండి. 6 పేపర్స్ ఆర్ అడ్వాన్స్ పేపర్స్ ఆఫ్ వాట్ ఆల్ యూ హావ్ స్టడీడ్ ఇన్ ఇంటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది, అక్కడ ట్యాక్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. అన్ని పేపర్స్ ది అడ్వాన్స్ లెవెల్ మీకు ఫైనల్లో. ఎంతోమంది స్టూడెంట్స్ మీరు ట్రైన్ చేశారు సార్, ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ బీన్ 20,000+ స్టూడెంట్స్ని. సో చాలామంది స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా స్టేట్లో ఉండేటువంటి స్టూడెంట్స్ మైండ్ సెట్ అనేటువంటిది మీకు బాగా తెలిసింది. సో ఎక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నేర్చుకోవడంలో, లేకపోతే అనాలిసిస్ కానీ అనలిటికల్ థింకింగ్ కానీ ఈ సిఏ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ క్లియరెన్స్లో కానీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని మీరు బాగా అబ్జర్వ్ చేశారు సార్ చాలామంది స్టూడెంట్స్లో? మీరు ఒక రెగ్యులర్ ఎడ్యుకేషన్ బీకామ్ సిలబస్ తీసుకురండి, నేను సిఏ సిలబస్ తీసుకొస్తాను. మీరు 2 సిలబస్ మనం పక్కన పెడతాం, మీరు చూడండి 2 సేమ్ ఉంటాయండి. పాస్ అవుతున్నాడు, సిఏ పాస్ కాలేకపోతున్నారు చాలామంది. ఇక్కడ ఓన్లీ పేరుకే హెడ్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ కంటెంట్ ఉంటుంది, ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది, ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. ఓకే, ఎక్కడ మిస్ అవుతారు స్టూడెంట్స్ అంటే అక్కడ కంటెంట్ చూశారు, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళి ఏదైనా రాసి వస్తాడు. రీసెంట్గా చూసిన పుష్ప 2 కూడా ఫస్ట్ హెడ్డింగ్ రాసి తర్వాత పుష్పని రాసి లాస్ట్గా థ్యాంక్ యూ ఫర్ దట్ కన్సిడరేషన్ రాసి వస్తే మార్కులు వస్తాయి. అది క్వాంటిటీ గేమ్. ప్రొఫెషనల్ కోర్స్ ఈజ్ నాట్ ఏ క్వాంటిటీ గేమ్, ప్రొఫెషనల్ కోర్స్ ఈజ్ ఏ క్వాలిటీ గేమ్. మీరు ఎంత రాశారనేది కాదు, దాంట్లో కంటెంట్ ఎంత ఉందనేది చెప్తాను. నేను మీకు నా అనుభవం చెప్తాను మీకు. నేను సిఎస్ కూడా చేశాను. సిఎస్ చేసినప్పుడు ఒక కంపెనీ సెక్రటరీ కోర్స్, నా ఫస్ట్ కోర్స్ అదే. సిఏ సిఎంఏ కన్నా ఫస్ట్ నేను చేసింది కంపెనీ సెక్రటరీ కోర్స్. సో మాకు ఒక అనాలిసిస్ చెప్పారు మా గురువు గారు అప్పుడు. ఒక స్టూడెంట్కి ఒక 5 మార్క్స్ అలాట్ చేశారు ఒక క్వశ్చన్కి. ఆ క్వశ్చన్ వాజ్ ఇండియన్ ఎకానమీ గురించి అడిగారు. సో జనరల్గా మీరు ఎవరైనా సరే, మీరైనా ఆన్సర్ చేయొచ్చు, పేరెంట్స్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఒక 5 మార్క్స్ క్వశ్చన్కి ఎంత రాయాలనేది ఒక మైండ్ సెట్ ఉంటుంది జనరల్గా జనాలకి. ఒక హాఫ్ పేజ్ రాయాలి, ఒక పేజీ రాయాలి, అలా ఉంటుంది. 5 మార్కుల 10 మార్కుల అన్న దాన్ని బేస్ అయి ఉంటుంది. ఆ ప్రొఫెషనల్లో ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే చాలా తెలివైన పిల్లోడు వాడు. ఒక సర్కిల్ గీసేసి ఇండియన్ ఎకానమీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, టెరిటరీ సెక్టార్ అని 3 సెక్టార్లు డివైడ్ చేసి దానిలో పర్సంటేజ్లు రాసి హౌ మచ్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇండియన్ ఎకానమీ అనేది రాశాడు. రాసి వదిలేస్తే ఇన్విజిలేటర్, ఎవరైతే నాలాంటి ఒక ఇన్విజిలేటర్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ కరెక్షన్, ఆన్సర్ షీట్ కరెక్షన్ చేసేటప్పుడు హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ ప్రజెంటేషన్. తను ఏం చేశాడంటే 5కి 5 మార్కులు వేసాడు. దాని మీద పెద్ద డిబేట్ అయింది. ఏమని, వాడు ఏం రాశాడని వాడికి మీరు 5కి 5 మార్కులు వేసాడు. దెన్ ఇన్విజిలేటర్ని పిలిపించారు. ఇన్విజిలేటర్ ఒకటే చెప్పాడు, సార్ వాట్ వాజ్ అవర్ క్వశ్చన్? అవర్ క్వశ్చన్ ఈజ్ అవర్ ఇండియన్ ఎకానమీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ సెక్టార్స్? 3 సెక్టార్లు ఉన్నాయి కదా. వాట్ ఈజ్ అ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, అన్నీ రాశాడు కదా. రాసిన దానికి మార్కులు ఇచ్చారు. దట్స్ అ క్వాలిటీ. సో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో స్టూడెంట్స్ అక్కడే మిస్ అవుతారు. వాళ్ళకి ఏమైనా స్టార్టింగ్ నుంచి ఈ క్వశ్చన్ ఉంటే ఇన్ని పేజీలు రాయాలి అని చెప్తారు. మేము ఇక్కడ ఎలా ట్రైన్ చేస్తాం తెలుసా సార్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ చెప్పేది ఏంటంటే, యూ షుడ్ బి వెరీ మీ క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ టు ద పాయింట్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారు, ఇలా క్వశ్చన్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు. నేను ప్రొఫెషనల్ కాబట్టి నేను ఆన్సర్ సాయి గౌడ్ అని చెప్తాను. జనరల్గా మీకు మార్కెట్లో వినే ఆన్సర్ ఏంటో తెలుసా? మై నేమ్ ఈజ్ సాయి గౌడ్ అంటారు. నేనేమంటానంటే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మీ పేరు చెప్తారా, పక్కోడి పేరు చెప్తారా? ఆబ్వియస్లీ మీ పేరే చెప్తారు. సో మళ్ళీ మై నేమ్ ఈజ్ రాయాల్సిన అవసరం లేదు. అంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కాదు. ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు సాయి గౌడ్ అని రాస్తే మీకు మార్కులు ఇచ్చేస్తారు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారా లేదా అనేదే చూస్తారు. ఈ అసెస్మెంట్ అలా ఉంటుందండి. చాలామందికి ఫియర్ ఏంటంటే, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్,
కింగ్ హ్యాస్ గాట్ 5 sons ఇలాంటి స్టోరీలు రాసుకుంటూ వచ్చి లాస్ట్కి నా పేరు సాయి గౌడ్ అని రాయాలని అపోహ ఉంటుంది. ప్రొఫెషనల్లో అది ఉండదు. ఇది చాలామంది మిస్ అయిపోతారు. అండ్ వాళ్ళకి బాగా అది రాసి 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 అలవాటు అయిపోయి అదే రాత్రి ఇక్కడ కూడా రాస్తారు, ఫెయిల్ అవుతారు. సో ఇలాంటి గైడెన్స్ అని మేము ఏం చేస్తామంటే మా ఇన్స్టిట్యూట్లో వీక్లీ ఎగ్జామ్స్ అని, మంత్లీ ఎగ్జామ్స్ అని, గ్రాండ్ ఎగ్జామ్స్ అని, మాక్ ఎగ్జామ్స్ అని రాసి నువ్వు అక్కడ మెయిన్ గ్రౌండ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసే బదులు ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తాం. చేయించి బాస్ ఇవి నువ్వు చేస్తున్న తప్పులు, ఇవి ఇలా చేయకూడదు, ఆన్సర్ని ఇలా ప్రజెంట్ చేయాలి, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్తున్న ఆన్సర్ ఏంటి, ఇలా కాదు దీన్ని ఇలా రాయాలి అని మేము నేర్పిస్తాం. సో ఈ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇది మిస్ అవుతారు చాలామంది. అండ్ ట్రైన్ చేయలేని స్టూడెంట్స్ అంటూ ఉండరండి. నా అనుభవంలో నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని తీసుకొచ్చి సీఏ చేశాను, బిలో యావరేజ్ స్టూడెంట్ని తీసుకొచ్చి సీఎంఏ చేశాను. వాడికి రైట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ గైడెన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారనుకోండి, తప్పకుండా పిల్లలు సక్సెస్ అవుతారండి. ఇప్పుడు మీరు అన్నట్టు మెట్రో సిటీస్ తీసుకోండి, 2 Tier సిటీస్ తీసుకోండి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, మారుమూల ప్రాంతం తీసుకోండి, ప్రతి ఒక్కరిలో స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ను మనం ఐడెంటిఫై చేసి వాడిని ప్రోత్సహించి వానికి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చామనుకోండి, వాడికి తప్పకుండా అమ్మాయి కానీ అబ్బాయి కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ కానీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కానీ ఏ స్కూల్ లెవెల్లో చదివిన వాళ్ళన్నా పాస్ అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను తీసుకోండి. నేను చదివింది ఒక లోకల్ స్కూల్లో చదివాను. నేను కాన్వెంట్ స్కూల్లో చదవలేదు, అది ఇంగ్లీష్ మీడియమే. కానీ ఎక్కడ నాకు 2 ముక్కలు ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. బట్ వన్స్ ఐ స్టెప్డ్ ఇన్ టు ప్రొఫెషనల్ లైఫ్, నా స్టోరీ మొత్తం మారిపోయింది. బికాస్ మనకు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటే మనం అలా చేంజ్ అవుతుంటాం, మనకి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటే మనం అలా బిహేవ్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఐ కెన్ సీ ఇన్ మై సెల్ఫ్ లాట్ ఆఫ్ చేంజ్. అట్లాగే పిల్లల్ని కూడా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా పిల్లలు ఒక్కసారి ఈ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్కి వచ్చాక ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు. ఒక ఫ్యాకల్టీని చూస్తారు, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఓకే, ఒక గైడర్ ఉంటారు, ఒక మెంటర్ ఉంటారు. వీళ్ళని చూసి తప్పకుండా పిల్లలు చేంజ్ అవుతారు. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఈ కోర్సెస్ చేయొచ్చు, దాన్ని మేము గైడ్ చేస్తాం. పిల్లల్ని ట్యూన్ చేశాను, పిల్లల్ని సక్సెస్ఫుల్ చేశాను. ఎవరైతే సీఏ చేరాలనుకుంటారో వాళ్ళకి ఈ సజెషన్స్ అన్ని చాలా వాల్యుబుల్. అండ్ ఇప్పుడు సీఏ ఇంటర్ చదువుతున్న వాళ్ళు కానివ్వండి, సీఏ ఫైనల్కి అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి, లేదా ఆర్టికల్షిప్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ, వాళ్ళకు అంటే మనకి ఏదైతే ఇప్పుడు వాళ్ళు కుసం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారానో వాళ్ళు ఏదో వెళ్తూ ఉంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ ఏరియాస్లో వాళ్ళ ఎక్స్పర్టీస్ అవసరం ఉంటుంది? ఎందుకంటే ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఎక్కువ వచ్చేసాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అటువంటిది కూడా ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయ్యాయి. సో అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కరికులం కొంచెం వాళ్ళ అవేర్నెస్ కోసం కానివ్వండి, ఏమన్నా ఇట్లా ఆన్లైన్ ట్యూటోరియల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఆన్లైన్ ట్యూటోరియల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా అంటే, మీకు ఎక్కడైతే కోచింగ్ అవైలబుల్ ఉందో అక్కడ అక్కర్లేదండి. ఎందుకంటే మీరు ఎంత టెక్నాలజీ అన్నా తీసుకురండి, ఎంత ఆన్లైన్ అన్నా తీసుకురండి, ఆ ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ స్టూడెంట్ అండ్ ఏ టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ టీచర్. నేను ఫౌండేషన్ లెవెల్లో అకౌంట్స్ చెప్తాను, ఇంటర్ లెవెల్లో అకౌంట్స్ ట్యాక్స్ చెప్తాను, ఫైనల్ లెవెల్లో ఎఫ్ఆర్ ట్యాక్స్ మేనేజ్మెంట్ చెప్తాను. నాకు స్టూడెంట్ ఎదురుగా ఉన్నప్పుడు నాకు వాడికి ఎంత అర్థమైంది అనేది వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్తోనే నాకు అర్థమైపోతుంది. ఓకే, బట్ కొంతమందికి డ్యూ టు దేర్ కన్స్ట్రైంట్స్ వాళ్ళకి ఫెసిలిటీలు అవైలబుల్ లేవు. ఇప్పుడు వాడు ఊరు వదిలి రాలేడు, అక్కడే ఉండి ఏదో పని చేసుకోనో పేరెంట్స్కి హెల్ప్ చేయాలనో ఫైనాన్షియలో ఇక్కడ వచ్చి హాస్టల్లో డబ్బులు కట్టుకోలేకనో అలాంటి వాళ్ళకి ఆన్లైన్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆన్లైన్ మీరు ఎప్పుడు తీసుకోండి అని నేను సజెషన్ ఇస్తానంటే వెన్ యూ డోంట్ హ్యావ్ దిస్ ఫిజికల్ మోడల్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయంటే మనకు ఫ్యాకల్టీస్ రెన్యూడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, అలాంటి వాళ్ళది కూడా మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే వెన్ ఫిజికల్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఆర్ నాట్ అవైలబుల్ అప్పుడే ఆన్లైన్కి వెళ్ళమని నేను సజెషన్ ఇస్తాను. ఇదొకటి. రెండోది ఇంకోటి, మీరు అడిగినట్టు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న పిల్లలకి ఇంకొక సజెషన్ నా అనుభవంతో నేను చెప్తాను. కొన్ని ఇన్స్టిట్యూట్స్ నేను చూసింది ఏంటంటే దే ఆర్ ప్యూర్లీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ అకాడమిక్స్. వాడికి చదువు సిఏ పాస్ అవ్వాలన్న తప్ప ఇంకా ఏమీ లేదు మైండ్లో. అది చాలా మంచిది, నేను కాదన్నాను. ఓకే, కానీ వాడికి కొన్ని స్కిల్ సెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్. నేను చూసింది ఏంటంటే కొన్ని గురుకులాగో లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్లో పొద్దునే 6 నుంచి రాత్రి 9 వరకు హాస్టల్లో పెట్టి వాడిని రుద్ది సీఏ పాస్ చేస్తారు. పర్సనాలిటీ ఉండదు వాడికి,
ప్రజెంటబుల్ ఉండరు, 2 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతారు. రేపు ఇంటర్వ్యూలో మీకు ఎవరు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ రాయమని అడగరండి, ఇలా ఎదురు బదురు కూర్చొని మాట్లాడమంటారు. సో ఇఫ్ యూ కెనాట్ టాక్ ఫర్ 5 minutes or 10 minutes, వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్, ఇఫ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్, ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అవుతారు. నేను మీకు చాలామంది సీఏని కొన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళని చూపిస్తాను, వాళ్ళు సక్సెస్ఫుల్ లేరు. ఎందుకు లేరంటే సీఏ కోర్స్ తప్పు కాదండి. మీరు అడిగినట్టు ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్లో వాడికి సబ్జెక్ట్తో పాటు స్కిల్ సెట్ రావాలి, వాడు నెక్స్ట్ లెవెల్ ఇంటర్కి వచ్చినప్పుడు సబ్జెక్ట్తో పాటు స్కిల్ సెట్ రావాలి, వాడు ఆర్టికల్ షిఫ్ట్ చేసేటప్పుడు ఓ స్కిల్ సెట్ రావాలి ప్రాక్టికల్గా. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, డ్రెస్సింగ్ సెన్స్. పిల్లోడు ఫౌండేషన్ చేసేటప్పుడు క్యాజువల్గా వస్తాడు, ఓకే పర్వాలేదు. ఇంటర్కి వచ్చాడు, కొంచెం చేంజ్ అవ్వాలి. మీరు ఆర్టికల్ షిప్కి వెళ్ళినప్పుడు ఇలా కొంచెం టై కట్టుకొని, బ్లేజర్ వేసుకొని, ఫార్మల్స్ వేసుకొని, షూస్ వేసుకొని నీట్గా ఉండాలి. ఇలాంటి కొన్ని ఎటికెట్స్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఆ పర్సనాలిటీ అనేది లేకపోతే మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత బాగా ఇబ్బంది పడతారు. ఎక్కడైతే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని గెస్ట్ చేస్తాడో అక్కడే గెస్ట్ చేస్తారు. మీకు ఒక 10 క్వశ్చన్లు వేసారనుకోండి, మేబీ ఒక 6 క్వశ్చన్లు మీకు సబ్జెక్ట్ మీద ఉంటాయి, మిగతా 4 క్వశ్చన్లు మీ పర్సనాలిటీ మీద ఉంటాయి. మీరు ఆ తెలియని దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎంత నీట్గా మాట్లాడుతున్నారు, ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, ఎంత ప్రజెంటబుల్గా మాట్లాడుతున్నారు, దీస్ ఆల్ మ్యాటర్స్. సో పిల్లలకి మేము ఏం చేస్తామంటే కొన్ని ఆ పర్సనాలిటీ థింగ్స్ని కూడా నేర్పిస్తాం. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు ప్రాక్టికల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వస్తారు, హూ ఇస్ డూయింగ్ ప్రాక్టీస్. వాళ్ళు వచ్చి పిల్లలకి నేర్పిస్తారు, ఇప్పుడు మనము క్లయింట్ దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలి. సో దీస్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్ అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్. సో ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైతే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారో అట్ డిఫరెంట్ లెవెల్స్, ఆబ్వియస్లీ విల్ బి ఎ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ వన్స్ ఈ క్వాలిఫైస్. ప్లాన్ బి అనేది ప్రతి ప్రొఫెషన్లో ఉండనే ఉంటుంది సార్, ఉండాలి. సో సిఏ దాంట్లో ఇంకా ఎక్కువగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ ప్లాన్ బి మెథడ్లో చూసినట్లయితే ఎవరో సిఏ ఫైనల్ రాస్తూ ఉంటారు, పాయింట్ ఆఫ్ టైం వాళ్ళది అందుకోలేకపోతారు అన్ఫార్చునేట్లీ. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? మీరు ప్రొఫెషనల్ కోర్స్ ఓన్లీ సిఏనే చేయకూడదు, సిఏతో పాటు మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోండి. నేను 2 టైప్స్ ఆఫ్ సజెషన్ ఇస్తాను పిల్లలకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యారలల్గా మీరు బీకామ్ చేసుకోండి, సిఏ చదవండి, ఎంబీఏ చేసుకోండి, సిఏ చదవండి. అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మీరు ఆ సిఏ కోర్స్ని స్టాప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, డ్యూ టు వేరియస్ రీజన్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, వాడు ఒక స్టేజ్కి వచ్చాక ఆపేసి ఉద్యోగం చేయాల్సి వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అప్పుడు మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ స్టాప్ అవ్వకూడదు. ఓకే, ఇది సజెషన్ నెంబర్ 1. సజెషన్ నెంబర్ 2, వీ హ్యావ్ ప్యారలల్ కోర్సెస్ లైక్ సిఏతో పాటు సిఎంఏ. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు సింగిల్ కోర్స్ వాజ్ సఫిషియెంట్, అంటే మీరు సిఏనో సిఎంఏనో సిఎస్ఓ చదువుకుంటే బాగుండేది. ఇప్పుడు మార్కెట్లో మల్టీ డిసిప్లినరీ అని ఒకటి వచ్చేసిందండి. ఆ మల్టీ డిసిప్లినరీ ఏంటంటే, నేను ఒక అడ్వకేట్, నేను ఎల్ఎల్బి కూడా చేశాను, ఎల్ఎల్బితో పాటు నీకు ఇంకేం నాలెడ్జ్ ఉందని అడుగుతున్నారు మార్కెట్లో మీరు వెళ్ళినప్పుడు. సో దానికి మేము మా పిల్లలకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, యూ మైట్ హ్యావ్ హర్డ్ as CA as a tough course. Undoubtedly it's a tough course. మీ టాప్ 10 కోర్సెస్ ఇన్ ఇండియా కొడితే దాంట్లో సిఏ వస్తుంది. ఓకే, సో దాంతోపాటు సిఎంఏ కోర్స్ చేసుకోమని చెప్తాం. ఇంకా స్టూడెంట్ చాలా ఎంతూజియాస్టిక్ ఉండి చదవగలిగితే సిఎస్ కూడా చేయమని చెప్తాం. మేము సిఏతో పాటు సిఎంఏని డబుల్ క్వాలిఫైడ్ అంటాం, సిఏతో పాటు సిఎంఏతో పాటు సిఎస్ చేస్తే ట్రిపుల్ క్వాలిఫైడ్ అంటాం. అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్యారలల్గా చేసుకోవచ్చు, ప్యారలల్గా చేసుకోవచ్చు అండి. ఓకే, చాలామంది మీరు ఇప్పుడు ఇది వెళ్ళే వరకు అని చెప్పండి, మీకు ఇమీడియట్గా వచ్చే ఆన్సర్ ఏంటి? ఒక్క కోర్స్ చేయడమే చాలా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, ఈయనేంటి 2 కోర్సులు చేయమంటారు. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ద సజెషన్ ఆర్ అడ్వైజ్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ అండ్ ఏ నాన్ ప్రొఫెషనల్ ఈజ్ ద డిఫరెన్స్. ఇది మీకు అర్థం అవడానికి నేను సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. సిఏ క్లియర్ చేయగలవాడు ఎటు ఈ 2 క్లియర్ చేసేస్తాడు డౌట్ లేకుండా. అక్కడ సిఏ క్లియర్ చేయకపోతే ఈ 2 యూజ్ అవుతాయి, ఆడ చేయగలిగినోడు కంపల్సరీ ఈ 2 చేయగలడు. జనాలకు తెలియదు ఒకటి చెప్తాను, అంటే ప్రేక్షకులకు కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చాలా ఈజీగా చెప్తాను. ఇప్పుడు మనం ఇంట్లో ఫంక్షన్స్ చేస్తుంటామండి, నేను పూజ అయింది అనుకోండి, ఒక రకరకాల ఫుడ్స్ వండుతాం మనం. ఇప్పుడు మీరు ఇంట్లో చూడండి, ఒక రైస్ వండారు, ప్లెయిన్ రైస్, దాంట్లో ఇంత తాలింపు వేసి పులిహోర చేయడానికి పులిహోర కలిపేయండి, దాని ఎసెన్స్ ఏమవుతుంది? అది పులిహోర రైస్. దాంట్లో ఇంత కర్డ్ కలపండి, కర్డ్ రైస్. దాంట్లో ఇంత ఏదన్నా వేరే ఫ్లేవరింగ్ థింగ్ యాడ్ చేసేయండి, ఇంకో ఫ్లేవర్డ్ రైస్. చాలామంది ఏమంటారు, అబ్బా ఇన్ని రకాలు వండారండి, వండేవాడికి తెలుసు అది వండడం చాలా ఈజీ అని.
ద మెయిన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కుక్ ఈజ్ రైస్. Yeah. ఒకసారి రైస్ రెడీ అయింది అనుకోండి, దాంట్లో లెమన్ యాడ్ అయ్యింది, లెమన్ రైస్, ఇంకోటి యాడ్ చేయండి, ఇంకో రైస్, పుదీనా యాడ్ చేస్తే పుదీనా రైస్, అలా డిఫరెంట్ ఫ్లేవర్గా చేస్తున్నారు కదా. సో ఇక్కడ మా దగ్గరికి మీరు వచ్చారనుకోండి, CA టుగెదర్ ఎలా ఈజీగా చేయాలో మేము చెప్తాం. CMA ఎలా చేయాలో కూడా మేము చెప్తాం. CMA ఈజ్ ఏ డిగ్రీ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ ఉంది సార్. CA ఎలా ప్రొఫెషనల్ కోర్సు, CMA ఎలా CS కూడా ఇంకో ప్రొఫెషనల్ కోర్స్. నో సార్, ఇవన్నీ 3 ప్రొఫెషనల్ కోర్సెస్. మూడింటికి స్టాట్యూటరీ యాక్ట్ ఉంది పార్లమెంట్లో, 3 స్టాట్యూటరీ బాడీస్ త్రూ ఫామ్ అయినాయి. మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తాను. CAs ఆర్ మెయిన్లీ మెంట్ ఫర్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. వాళ్ళ మాస్టరీ అకౌంట్స్ అండ్ టాక్సేషన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తారు. ఈజ్ మాస్టర్ ఇన్ ఇట్. CMA ఈజ్ ఎ మాస్టర్ ఇన్ కాస్టింగ్. మీకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ మీద మీకు MRP అని రాస్తారు. అది ఫ్యాక్టరీలో అక్కడ CMA ఉంటాడు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, మొత్తం కాస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే, కంపెనీ సెక్రటరీ లీగల్ ఆస్పెక్ట్స్ చూస్తాడు. ఓ కంపెనీకి ఏ లాస్ అప్లికబుల్ అవుతాయి, ఆ లాస్ మనం ఫాలో అవుతున్నామా లేదా, ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి, ఫాలో అవ్వకపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఓ కంపెనీస్కి కంపెనీ లా అని ఉంది, కంపెనీస్ యాక్ట్ అని ఉంటుంది. ఆ కంపెనీ లా ఒక కంపెనీని ఏమేమి ఫాలో అవ్వమని చెప్తుంది. అదొక CMAనో చూడడు, CS చూస్తారు. అలా ఇవి ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్. ఓకే, ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మీకు న్యూరో ప్రాబ్లం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తారు? న్యూరాలజిస్ట్కి వెళ్తారు కదా. ఇది కూడా అంతే, స్పెషలైజేషన్. MBBSలో ఎలాగైతే స్పెషలైజేషన్ ఉన్నాయో, కామర్స్లో కూడా ఇవన్నీ స్పెషలైజేషన్స్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 3 ప్రొఫెషనల్స్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు, బట్ స్పెషలైజేషన్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక CA అకౌంటింగ్ టాక్సేషన్ మీద ఎక్కువ చదువుతారు, ఓ CMA కాస్టింగ్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ చదువుతారు, ఒక CS లాస్ ఎక్కువ చదువుతాడు. సో వాళ్ళ స్పెషలైజేషన్స్ అవంతే. అందరికీ అన్ని నాలెడ్జ్లు ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక న్యూరో దగ్గరికి వెళ్ళి నాకు మోకాలు నొప్పి అవుతుంది, ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అంటే రాసిస్తాడు. బట్ దట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ ప్రొఫెషనల్ ఇన్డెప్త్గా చూడు, నార్మల్గా రాసిస్తాడు. బట్ మీరు న్యూరో దానికి వెళ్ళండి, 100% ఎండ్ టు ఎండ్ చూస్తారు. అలా వీళ్ళు 3 ప్రొఫెషనల్స్ కంట్రీకి 3 స్పెషల్ బాడీస్తోని, ఓ కంపెనీకి కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఈవెన్ మన సాక్షి టీవీకి కానీ మీకు చార్టర్డ్ అకౌంటెంట్ కంపల్సరీ ఉంటాడు, కాస్టింగ్ అనలైజ్ చేయడానికి కాస్ట్ అకౌంటెంట్ ఉంటారు, మీ లాస్ అన్ని చూడడానికి కంపెనీ సెక్రటరీ ఉంటాడు. ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్, 10+2 అయిపోయిన తర్వాత MEC లాంటి డిగ్రీ కోర్స్ ఒక చూస్ చేసుకొని అంటే CA ప్రిపేర్ అవుతూ అడిషనల్గా ఈ కోర్సెస్ చేస్తే అడ్వాంటేజ్ అని చెప్పగలుగుతారా? నేను ఇంకా చెప్పదలిసింది ఏంటంటే 10th తర్వాతే స్టార్ట్ చేయమని చెప్తానండి. బికాజ్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎలాగైతే IIT ఫౌండేషన్ అనేది ఇమీడియట్గా 10th తర్వాత స్టార్ట్ చేస్తున్నారో, నేను మీకు చెప్పేదంటే పిల్లలకి కానీ, పేరెంట్స్ కానీ, ప్రేక్షకులు కానీ చెప్పేది ఏంటంటే, మీరు 10th తర్వాతే స్టార్ట్ చేయండి. MEC కోర్స్ తీసుకుంటే బెటర్. ఇమ్మీడియట్గా MECతో పాటే CA స్టార్ట్ చేసేసుకో. ఓకే, ఇప్పుడు మీకు చాలా సంస్థలు అక్కడ MECతో పాటే CA చెప్తున్నారు. మేము ఇప్పుడు చాలా హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయ్యి మా సొంత ఆర్గనైజేషన్లో కూడా MECతో పాటు CA కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక హాఫ్ డే MEC చెప్పి హాఫ్ డే CA చెప్తాం. ఆ సజెషన్ అక్కడి నుంచే బెటర్. అప్పుడు MEC కంప్లీట్ అయిన తర్వాత CA ఫౌండేషన్ అటువంటిది క్లియర్ అయిపోతుంది, వెంటనే వాళ్ళు CA ఇంటర్కి ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ అక్కడ డిగ్రీ చూస్ అనేటువంటిది కూడా BCom అలాంగ్ విత్ CA. అండ్ అడిషనల్గా ఈ 2 కోర్సెస్ కూడా వాళ్ళ స్ట్రెంత్ బట్టి చేయాలనుకుంటే చేయొచ్చు. దట్ విల్ బి అ కంప్లీట్ గేట్వే ఫర్ ద స్టూడెంట్స్. మీకు మల్టీ కోర్సెస్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నార్మల్గా మీరు ఓన్లీ ఓ చార్టర్డ్ అకౌంటెంట్ అనుకోండి, మీ ప్యాకేజ్ అరౌండ్ 1 lakh per month ఉంది ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ ఆన్ అన్ యావరేజ్ ఏ CAకైనా 1 lakh ప్యాకేజ్ ఈజీగా వస్తుంది. CA కంప్లీట్ చేస్తే మినిమం ఈజీగా వస్తుంది. మీరు మంచి పర్ఫామ్ చేస్తే 1.5-2 lakhs వరకు కూడా తీసుకోవచ్చు ఇంటర్వ్యూస్లో. అదే మీరు CMA అయ్యారనుకోండి 1.2, 1.5 ఇస్తారు డబుల్ క్వాలిఫైడ్. ట్రిపుల్ క్వాలిఫైడ్ అనుకోండి 1.5, 1.7 ఇస్తారు. 1 lakh స్టార్ట్ అయిన వాడు 1.5, 1.7కి వెళ్ళాలంటే మినిమం 2 to 3, 4 years ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. కానీ మీరు ఇక్కడే చదివేటప్పుడే ఎక్స్ట్రా చదివేశారనుకోండి, స్టార్ట్ అవ్వడమే 5 years తర్వాత వచ్చే ప్యాకేజ్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ చేయడం యాజ్ ఐ టోల్డ్ యూ చాలా ఈజీ. ఇప్పుడు కొంతమంది MEC చేయాలా, CEC చేయాలని అడుగుతారు. మీకు MECలో ఉన్న సబ్జెక్టు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. CECలో ఉన్న సబ్జెక్ట్స్ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ రెండిట్లో కామన్ ఏంటి? ఎకనామిక్స్, కామర్స్. ఇక్కడ మ్యాథ్స్ ఎక్స్ట్రా చదువుతారు, ఇక్కడ సివిక్స్ ఎక్స్ట్రా చదువుతారు. నేను పిల్లలకి ఏం సజెషన్ ఇస్తాను తెలుసా సార్?
ఒకవేళ మీకు అది చేసే ఆపర్చునిటీ ఉంటే ఎంఈసీ సిఈసీ 2 చేసేయమంటాం. ఎందుకంటే మీరు ఎంఈసీలో చదివిన ఎకనామిక్స్ అక్కడ ఉపయోగపడుతుంది, కామర్స్ అక్కడ ఉపయోగపడుతుంది. ఎంఈసీ ఎలాగో చదువుతున్నావు, సివిక్స్ ఒక్కటి చదివేవనుకో డబుల్ క్వాలిఫికేషన్ వస్తుంది. 2 ఎలా చదవచ్చా సార్? అక్కడ చదవలేరు మీరు, ఇక్కడ చదవచ్చు. రెగ్యులర్ ఎడ్యుకేషన్ లో మీరు చదవలేరు, ఇక్కడ మాత్రం మీరు చదవచ్చు. సో అదే ఆ సజెషన్ ఇస్తామంట మేము పిల్లలకి. సిఏతో పాటు సిఎంఏ చేసుకో, సిఎంఏతో పాటు సిఎస్ కూడా చేసుకోండి. సో చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ, మీరు ఎవరికైనా తెలియని వాళ్ళకి వెళ్ళి చెప్పారనుకోండి, ఇలా సాయి గౌడ్ ఇంటర్వ్యూలో చూశాను సిఏ సిఎస్ సిఎంఏ 3 చేయమంటున్నారంటే వాళ్ళు ఫస్ట్ అనేది వాళ్ళకి ఏం తెలియకుండా చెప్తున్నారు అనుకుంటారు. ఒకటే చేయడానికి కష్టంగా ఉంటే 3 చేయమంటున్నారు, అది ఒకటే చేయలేము మనం, నేను ఎక్కడి నుంచి చేస్తామని అనుకుంటారు. కానీ చేయడం చాలా ఈజీ అండి. సో ఒక్కసారి పిల్లలు అక్కడికి వచ్చి వాళ్ళు తెలుసుకున్నారనుకోండి సార్, మీరు ఇంకా వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు. అంటే పిల్లల్లో ఆ ఫైర్ కూడా ఉండాలి, ఆ ఎంతూజియాజం ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అండ్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఒక్క కోర్స్ చేయడమే బర్డన్ అవుతుంది మా పిల్లలకి, వద్దండి ఇబ్బంది పెట్టకండి అంటున్నారు ఇవాళ జనరేషన్. కానీ పిల్లలు ఇప్పుడు ఇబ్బంది పెయిన్ పడినా పర్లేదు, ఐ యూజ్ ద వర్డ్ పెయిన్. నేను ఒక దగ్గర చదివాను, ఈ టెంపరీ పెయిన్ ఆఫ్ 3 to 5 years తీసుకున్నారనుకోండి, 50 years పర్మనెంట్ ప్లెజర్. ఈ 5 years మీరు ప్లెజర్ ఎంజాయ్ చేశారనుకోండి, 50 years పర్మనెంట్ పెయిన్. ఎందుకంటే మీరు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో స్టార్టింగ్ ప్యాకేజెస్ ఇవాళ 20,000 30,000 ఉన్నాయండి. ఆ 20,000 30,000 వితౌట్ క్వాలిఫికేషన్తో మీరు స్టార్ట్ చేసి మీరు ₹1,00,000 జీతం వెళ్ళాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టేస్తుంది. అండ్ ఇవాళ ఉన్న లైఫ్ స్పాన్కి వాడు చేసే ఓపికకి ఎక్కడ ఉంటుంది? అదే చదివేటప్పుడే బాగా చదువుకున్నాడు అనుకోండి, స్టార్ట్ అవ్వడమే ₹1,00,000తో స్టార్ట్ అవుతుంది. సో అలా ప్యాకేజెస్ బాగుంటాయండి. ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీలో సీఏకి అవకాశాలు ఉంటాయి. ఓ బ్యాంకింగ్ సెక్టార్ తీసుకోండి, ఇన్సూరెన్స్ సెక్టార్ తీసుకోండి, మీరు సాఫ్ట్వేర్లో కూడా తీసుకోండి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ ఇంజనీర్స్ అనుకునేవాళ్ళు, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ కూడా అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్క సెగ్మెంట్లో మీకు అవకాశాలు ఉన్నాయండి కామర్స్ వాళ్ళకి. సో అవకాశాలు అనేది చాలా ఉన్నాయి మీకు. ఇండియా మొత్తానికి ఇప్పుడు ఒక 10 లక్షల సీఏలు కావాలి. ఇప్పుడు సీఏలు ఉంది 3.5 లక్షలే. అంటే హ్యూజ్ డిమాండ్, సప్లై తక్కువ ఉంది. ఎందుకంటే చేయాలంటే జనాలు భయపడుతున్నారు. నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు భయపడకండి, ట్రై చేయండి, రండి, మేము ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోండి. మీరు చేశారనుకోండి సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫుల్ అవ్వకున్నా మీరు సెమీ క్వాలిఫైడ్ 3/4 క్వాలిఫికేషన్ తెచ్చుకున్నా యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. మీరు చేసే ఈ 7 years ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ తర్వాత తీసుకుంటే 5 years ఆఫ్ ఎడ్యుకేషన్, 3 years ఆఫ్ బీకామ్, 2 years ఆఫ్ పీజీ, ఇదే 5 years పడుతుంది మీకు సీఏ చేయడానికి కూడా. సో దాంతోపాటు ప్యారలల్గా ట్రై చేయండి. లేదంటే మీరు పీజీ అయిన తర్వాత యూ వోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సీఏ అండి. సో ద బెస్ట్ వే టు స్టార్ట్ ఈజ్ ఆఫ్టర్ 10th you take MEC CEC, take CA ఫౌండేషన్ కోర్స్, గెట్ ఏ ట్రైనింగ్ డన్. ఈ 2 yearsలో మీకు ఒక అనుభవం వచ్చేస్తుంది, నేను చేయగలుగుతానా లేదా అని. ఒకసారి మీకు అది వచ్చిన తర్వాత యూ డిసైడ్, దాని తర్వాత మీరు ఇమీడియట్గా బీకామ్తో పాటు సీఏ చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా ఫ్లడ్డింగ్ అయిపోయింది అనమాట మెటీరియల్స్ అనేటువంటిది. మేము చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా చెప్తున్నాం అనమాట. సో స్టాండర్డ్ బుక్స్ అని చెప్పి, రెఫరెన్స్ బుక్స్ అని చెప్పి, సో లాట్ ఆఫ్ ఫ్లడ్. ఇదివరకైతే మెటీరియల్ తక్కువ ఉండేది, ఏదో ఈజీగా చదువుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ ఆ బుక్ బాగుందబ్బా మార్కెట్లో, ఈ బుక్ బాగుందబ్బా, ఈ బుక్ బాగుందబ్బా అని చెప్పి ఈ జీల్ ఎక్కువైపోయింది. చదవడం కంటే కూడా ఈ కనుక్కోవడంలో ఎక్కువ ఆతృత ఎక్కువైపోయింది. సో సీఏలో ఎలా ఉంటుంది? ఇలానే ఫ్లడ్ మార్కెట్ అనేటువంటి సీఏలో వచ్చేసిందా? సో చూసింగ్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ కానివ్వండి, రెఫరెన్స్ బుక్స్ కానివ్వండి, ఏమన్నా ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంది స్టూడెంట్స్కి? మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఆ మెటీరియల్ గురించి, కంటెంట్ గురించి నేను చదువుకున్నప్పుడు మా గురుగారు ఓ మాట చెప్పారు. నేను అదే ఇక్కడ కూడా ప్రేక్షకులు అదే చెప్తామని అనుకుంటున్నాను. మీరు ఏ బుక్స్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదండి. వన్స్ యూ రిజిస్టర్ ఫర్ సిఏ బాడీ కానీ సిఎంఏ బాడీ కానీ వాళ్ళు స్టడీ మెటీరియల్ని ఒకటి సప్లై చేస్తారు. ఓకే, మేము టీచర్లు, మాకు కానీ పిల్లలు కానీ అదే భగవద్గీత, అదే ఖురాన్, అదే బైబిల్. సిఏ క్వశ్చన్స్ కూడా ఆ బుక్ దాటి వెళ్ళవు. మీరు ఆ బుక్స్ చదువుకుంటే చాలు, ఏమీ అక్కర్లేదు. ఓకే, కానీ అనుభవంతో కొంతమంది ఫ్యాకల్టీసే కానీ ఆథర్సే కానీ కొన్ని బుక్స్ రాశారు. ఫర్ యువర్ రెఫరెన్స్ ప్రాక్టీస్ మీరు ఆ బుక్స్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఏదైతే మెటీరియల్ మనకు బాడీ రిలీజ్ చేస్తుందో, సిఏ బాడీ కానీ సిఎస్ బాడీ కానీ సిఎంఏ బాడీ కానీ, ఆ మెటీరియల్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, లాస్ట్ 10 years 5 years 10 attempts 20 attempts క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఆ సిఏ వెబ్సైట్లోనే వాడు పెట్టేస్తాడు. మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసి ఆ స్టాండర్డ్ మీరు మ్యాచ్ చేసుకోగలిగితే చాలు.
Everything is open material. And good news to you is that it's a free material. It is a freely downloadable from the website. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వన్స్ యూ రిజిస్టర్, మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా కూడా మీరు మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి చదువుకున్నారనుకోండి, వాళ్ళు ఎలాగో వాళ్ళ కంటెంట్ ఇస్తారు, వాళ్ళు ఎలాగో వాళ్ళ ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళు ఎలాగో వాళ్ళ ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తారు. అది మోర్ దెన్ ఎనఫ్ అకార్డింగ్ టు మీ అండ్ మై ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఇచ్చే మెటీరియల్, వీళ్ళు ఇచ్చే మెటీరియల్ చాలా ఎక్కువ అయిపోతుందండి. అండ్ మాక్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తారా సార్? అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మాక్ టెస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంటో మీకు చెప్తాను. ఎగ్జామ్, ప్రొఫెషనల్ ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది పిల్లలకు తెలియదు. ఈ మాక్ టెస్ట్లో మీకు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ మెయిన్ ఎగ్జామ్లో మీరు ఎలా రాస్తారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అలాగే మీకు చూపిస్తారు. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతున్నారనుకోండి, క్రికెట్లో క్రికెట్ పిచ్ ఉంటుంది. రేపు వాడు మ్యాచ్ ఆడతాడంటే ముందు రోజు అక్కడ క్రికెట్లో ప్రాక్టీస్ పిచ్చులు ఉంటాయి. ఆ ప్రాక్టీస్ పిచ్చులలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత గ్రేట్ ప్లేయర్ అయినా సరే, ఐ హావ్ సీన్ సచిన్ ఆల్సో 200 టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు కూడా సచిన్ ముందు రోజు ప్రాక్టీస్ చేశాడు. దట్ ఈస్ ప్రొఫెషనలిజం. ఇక్కడ కావాల్సిన డెడికేషన్, కమిట్మెంట్ అదే. ఆ మాక్ టెస్ట్లు చాలామంది రాయరు, డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తారు. అక్కడ చూస్తే క్వశ్చన్ పేపర్ డిఫరెంట్గా ఉంటుంది, వీడికి దాని మీద అనుభవం లేదు. ఓకే, మాక్ టెస్ట్లో కూడా కరెక్ట్ మాక్ టెస్ట్ రాయడం మళ్ళీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మెయిన్ మ్యాచ్ గ్లేజ్ బాల్తో ఆడాలనుకోండి, మీరు ఇక్కడ రబ్బర్ బాల్తో ప్రాక్టీస్ చేశారనుకోండి, ఒకటేసారి గ్లేజ్ బాల్ని మీరు ఫేస్ చేయలేరు మెయిన్ పిచ్ మీద. సో కరెక్ట్ మాక్ టెస్ట్ కూడా రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ రాయడమే కాకుండా ఆ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ మాక్ టెస్ట్, ఆ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాయడం అనేది చాలా. మీరు చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు కాబట్టి, అండ్ సో ఒక డికేడ్ ముందు స్టూడెంట్స్ ఆఫ్ ప్రిపరేషన్లో ఎలా ఉండేది, లేదా ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఏ చేంజెస్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొక 10 years తర్వాత ఎలా ఉంటుంది స్టూడెంట్స్ అప్రోచ్ అనేటువంటిది కూడా మీరు అనలైజ్ చేసే ఉంటారు. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇస్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ గెటింగ్ వర్స్, ఫేర్, హౌ ఈజ్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ పేరెంట్స్లో కానివ్వండి, స్టూడెంట్స్లో కానివ్వండి, ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దాట్? యాక్చువల్గా ఈ థాట్ మాకు కూడా చాలా రోజుల నుంచి ఉందండి. మేము అనాలిసిస్ చేస్తున్నాము. ఒకప్పుడు స్టూడెంట్స్లో 100 members క్లాస్లో ఉంటే 80 to 90 members చాలా స్టూడియస్గా ఉండేవాళ్ళండి. మేము ఓన్లీ ఒక 10-20% క్యాజువల్ స్టూడెంట్స్ని చూస్తాం క్లాస్లో. ఇవాళ సినారియో అది 50-50కి వచ్చింది. అది పిల్లల తప్పని నేను అనండి. వాళ్ళకి ఏంటంటే ఆ అవేర్నెస్ కానీ, వాళ్ళకి ఆ ఫ్యూచర్ పట్ల ఎలా ఉండాలి అనేది మనమే నేర్పివ్వాలి. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్ ఆర్ ఎనీవన్, యాజ్ ఎ గైడ్, మెంటర్, హూఎవర్ యు ఆర్, పిల్లలకి అది నేర్పివ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మేము చదువుకున్నప్పుడు మా జనరేషన్లో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాలు, ఈ మొబైల్ ఫోన్స్ లేవండి. ప్రపంచం ఎటు పోతుందో తెలిసేది కాదు. ఇవాళ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఒక ఫింగర్ టిప్లో, ఒకటే ఏలు, ఎక్కువ కూడా వాడరు దాన్ని. ఇలా అన్నీ అది కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు సిరి అని పిలిస్తే చాలు అన్నీ చెప్పేస్తుంది. సో అది బాగా చెడగొడుతుందండి పిల్లల్ని. కొద్దిగా దాన్ని ఎలిమినేట్ చేయమని నేను అన్ను, ఇట్స్ ఏ నీడ్. దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోమనే సజెషన్ నేను ఇస్తాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిల్లలకి ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదండి. ఆ ఏజ్లో వాళ్ళని కూర్చోబెట్టి కరెక్ట్ మెంటరింగ్, కరెక్ట్ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వాడిని కొద్దిగా మోటివేట్ చేసి వాడిని లైన్లోకి తీసుకొచ్చి పెట్టడం ఎంత ఇంపార్టెంటో, వాడు అదే లైన్లో వెళ్తున్నాడా లేదా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది, సంస్థ మీద కూడా ఉంటుంది, హూ ఆర్ ట్రైనింగ్ ఇట్. మనం ఈ కొంచెం మోటివేషన్ తీసుకొచ్చి పిల్లల్ని పెడితే తప్పకుండా పిల్లలు ఉంటారు. అన్డౌటెడ్లీ పర్సంటేజ్ సీరియస్నెస్ అయితే తగ్గింది, బట్ సమాజం పట్ల మనకు ఆ బాధ్యత ఉండాలి. కాబట్టి నేను చాలా కెరియర్ అవేర్నెస్ సెషన్స్ చేస్తాను. నేను వెళ్ళి చేసే ముందు పిల్లలు అలా ఉంటారు. పిల్లలకి నేను తీసుకున్న 45 minutes 1 hour సెషన్ తర్వాత పిల్లల్లో చేంజ్ వస్తుంది. అందరు మారుతారని నేను అన్ను. ఎవరికైతే థాట్ ఉందో వాడు ఇంకా మోటివేట్ అవుతాడు. మేము క్యాట్ ఆన్ ద వాల్ అంటాం. అంటే వాడికి ఇటు దుంకుతాడు, ఇటు తింటాడు. వాడిని నేను ఇటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇటు ఉన్నవాడు ఎప్పుడు రాడనుకోండి, అది సెకండరీ స్టోరీ. సో అలా మేము చేయాల్సిన బాధ్యతగా మేము కెరియర్ అవేర్నెస్ సెషన్స్ చేస్తున్నాం, మోటివేషనల్ క్లాసెస్ చెప్తున్నాం, కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి అసలు అవేర్నెస్ లేదండి. ఈ కోర్సుల గురించి అవగాహన లేదు.
ఓకే, సో వేరియస్ వీడియోస్ చేస్తున్నాం, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్నాం, మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నాం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాం. సో దట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసి, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 year పైనే అయింది నేను పాఠశాల స్టార్ట్ చేసి. 1200 ఎంక్వైరీస్ వచ్చాయండి నాకు. ఈ ఫీల్డ్లో అంత తక్కువ టైంలో ఎంక్వైరీస్ అని రావడం అనేది ఈజీ కాదు. 685 స్టూడెంట్స్ చదివారు నా దగ్గర ఇవాళకి. ఓకే, సో అలా మనం చేసే దాని మీద కూడా ఉంటుందండి. జనరేషన్ అంటారా, ఇవాళ రేపు ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషనే, వాళ్ళకి అంత ఈజీగా కావాలి, కష్టపడకూడదు. ఆ ఈజీగా కష్టపడకుండా ఏది రాదు, వాళ్ళు పడాల్సిన కష్టం వాళ్ళు పడాలి. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గౌడ్ గారు. చాలా క్లియర్గా చెప్పారు. ఏదో ఒక కాస్మోపాలిటన్ సిటీలో 2 tier సిటీలో అర్థమయ్యేలాగా కాకుండా జనరేషన్కి, సో ఏదో ఊర్లో ఒక పేరెంట్ విన్నా కూడా ఈ సిఏ కోర్స్కి సంబంధించి కానీ పిల్లలు కూడా నేర్చుకోవాలని ఎంతూజియాస్టం ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఈ వీడియో అనేటువంటిది ఒక పెద్ద ట్యుటోరియల్ అవుతుంది సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండ్యూర్స్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ at Sakshi Education, sir. Thank you so much, sir. I should personally thank Sakshi TV and the management of Sakshi for inviting us here to do this interview. Thank you so much for the opportunity. Thank you so much, sir. Thank you so much. ఇది వాళ్ళ సాక్షి ఎడ్యుకేషన్. సాయి కుమార్ గౌడ్ గారు ఎస్టీమ్డ్ ప్రొఫెషనల్. సో సిఏకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా మీకు వీడియోస్ అందిస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.